హలో అందరికీ ఈ స్పెషల్ ఎక్స్ప్లైనర్కి స్వాగతం. ఈరోజు మనం ఏపీ ఐఐటి అడ్మిషన్ల చుట్టూ ఉన్న అతిపెద్ద కన్ఫ్యూజన్స్ని అంటే మండల కోటా దగ్గర నుండి కేటగిరీ కటాఫ్ల వరకు అన్నీ చాలా క్లియర్గా డీకోడ్ చేద్దాం. ఎలాంటి రూమర్స్ నమ్మకుండా పక్కా డేటాతో అసలు కదేంటో చూద్దాం. 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాక అసలు నా మార్కులకి ఐఐటీలో సీటు వస్తుందా రాదా అనే టెన్షన్ చాలామందికుంటుంది కదా. ఆ ఆందోళన పక్కన పెట్టి అసలు ఈ అడ్మిషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో, సీట్లను ఎలా అలాట్ చేస్తారో ఇప్పుడు మనం చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. సరే, ఈ సెషన్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ సీట్ల కేటాయింపు విధానం, తరువాత అందర్నీ కన్ఫ్యూజ్ చేసే మండల కోటా గురించి, నెక్స్ట్ మీ కేటగిరీల వారీగా సేఫ్ స్కోర్లు ఎలా ఉండొచ్చు, దాన్ని బట్టి అడ్మిషన్ అవకాశాలు, అండ్ ఫైనల్లీ అప్లై చేసేటప్పుడు చేయకూడని సాధారణ తప్పులు. ఇవన్నీ ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా మన ఫస్ట్ పాయింట్ సీట్ల కేటాయింపు విధానం. అడ్మిషన్ ఎవరికి వస్తుందో డిసైడ్ చేసే ఆ 5 మెయిన్ పిల్లర్స్ ఏంటో చూద్దాం. అసలు ముచ్చటేంటంటే, ఇక్కడ సీటు రావడం అనేది కేవలం మీ 10th ఫైనల్ మార్కుల మీదే ఆధారపడి ఉండదు. ఇదొక పెద్ద పజిల్ లాంటిది. ఇందులో మీ ఎస్ఎస్సి మార్కులతో పాటు మీ రిజర్వేషన్ కేటగిరీ, మీ లోకల్ ఏరియా, మండల కోటా, అలాగే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివారా లేదా అనే ఈ 5 అంశాలు కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవన్నీ కలిస్తేనే మీ ఫైనల్ ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఇక మన సెకండ్ టాపిక్ మండల కోటా. దీని చుట్టూ బయట ప్రచారంలో ఉన్న ఒక పెద్ద పుకారుని ఇప్పుడు బద్దలు కొడదాం. చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బా, మా మండలానికి ఇన్ని ఫిక్స్డ్ సీట్లు గ్యారెంటీగా ఉంటాయి, సో మాకు ఈజీగా సీటొచ్చేస్తుంది అని. కాని నో, అది కంప్లీట్గా ఒక అపోహం మాత్రమే. వాస్తవం ఏంటంటే, సెలక్షన్ అనేది పక్కాగా జిల్లా స్థాయి మెరిట్ మరియు రిజర్వేషన్ సిస్టమ్ బేస్ చేసుకునే జరుగుతుంది. అంతేగాని మండలానికి ఇన్ని సీట్లు అని ఎక్కడా రిజర్వ్ చేసి ఉండవు. అలా అని మీరు డిసప్పాయింట్ అవ్వకండి, టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే అప్లికేషన్ల సంఖ్య మారే కొద్దీ లోకల్ స్టూడెంట్స్కి, రూరల్ ఏరియా వాళ్లకి, అండ్ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వారికి కాంపిటీషన్ లెవెల్స్ని బట్టి పరోక్షంగా ఒక మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది. సరే, ఇప్పుడు మనం మూడవ అండ్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాపిక్లోకి వెళ్దాం. అదే కేటగిరీల వారీగా సేఫ్ స్కోర్లు. ముందుగా ఎప్పుడూ టైట్ కాంపిటీషన్ ఉండే ఓసీ కేటగిరీ విషయానికి వద్దాం. ఇక్కడ సేఫ్ జోన్ అనేది 590+ మార్కులతో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్కోర్ 585 నుండి 589 మధ్యలో ఉంటే అది మీడియం ఛాన్స్ కింద లెక్క. అదే మార్కులు 580 కంటే తక్కువ ఉంటే మాత్రం అది కొంచెం రిస్కీ జోన్ అనే చెప్పాలి. ఇక బీసీ కేటగిరీల ట్రెండ్స్ చూస్తే, డేటా ప్రకారం బీసీఏ మరియు బీసీబీ వాళ్ళకి 585+ వస్తే కొంచెం సేఫ్గా ఫీల్ అవ్వచ్చు. బీసీసీ వాళ్ళకైతే జనరల్గా కట్ ఆఫ్స్ కొంచెం తక్కువే ఉంటాయండోయ్. కానీ బీసీడీ అండ్ బీసీఈ వాళ్ళకు మాత్రం మీడియం నుండి హై కాంపిటీషన్ తప్పదు. సో ఇక్కడ ప్రతి మార్కు వాల్యుబులే. ఇక ఓవరాల్గా చూస్తే మనకున్న రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఈ బేస్లైన్ సేఫ్ స్కోర్స్ కొంచెం తగ్గుతాయి. అంటే ఎస్సీ కేటగిరీకి ఇది 570+ గాను, ఎస్టీ కేటగిరీకి 560+ గాను సేఫ్ స్కోర్స్ మారే ఛాన్సుంది. చూశారా రిజర్వేషన్తో ఈ నంబర్స్ ఎలా షిఫ్ట్ అవుతున్నాయో? నెక్స్ట్ మన 4వ అంశం అడ్మిషన్ అవకాశాలు. నంబర్స్ చూసాం గదా, అసలు ఈ స్కోర్ల వెనక ఉన్న అసలు మీనింగ్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మనం ఇందాకట్ నుండి సేఫ్ స్కోర్, రిస్కీ స్కోర్ అంటున్నాం గదా. సింపుల్గా చెప్పాలంటే సేఫ్ స్కోర్ అంటే మీకు సీటు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ అని అర్థం. అలాగని రిస్కీ స్కోర్ అంటే సీటు అస్సలు రాదని కాదు, బట్ అక్కడ కాంపిటీషన్ వల్ల కొంచెం టెన్షన్ అండ్ అన్సర్టెనిటీ ఎక్కువ ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఒక విషయం మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, ఈ కట్ ఆఫ్ మార్కులనేవి రాతిమీద గీతలు కావు. ఇవి ఫిక్స్డ్ కాదు, ఇవి ప్రతి ఏడాది మారుతుంటాయి. ఎందుకంటే టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, రిజర్వేషన్ పర్సెంటేజెస్ ఏంటి, ఆ ఇయర్కి ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అండ్ ఓవరాల్ కాంపిటీషన్ ఎలా ఉంది అనే వాటిపై ఈ కట్ ఆఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇక ఫైనల్గా మన 5వ టాపిక్ అప్లై చేసేటప్పుడు జరిగే సాధారణ తప్పులు. స్టూడెంట్స్కి టెన్షన్లో ఇవి చేయడం చాలా కామన్. అవేంటో చూద్దాం. ఇక్కడే మీరు చాలా అలర్ట్గా ఉండాలి. వాట్సాప్లో, సోషల్ మీడియాలో తిరిగే ఫేక్ కట్ ఆఫ్ స్క్రీన్షాట్స్ని గుడ్డిగా నమ్మేకండి. అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరెవరో చెప్పే మాటలు వినకుండా కేవలం అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్లను మాత్రమే ఫాలో అవ్వండి. ఒకవేళ మీ మార్కులు కొంచెం తక్కువగా వచ్చినా అస్సలు పానిక్ అవ్వకండి. ఎందుకంటే మనకు ఫేజ్ 2 అడ్మిషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది.
దానికి తోడు మీ రిజర్వేషన్, డిస్ట్రిక్ట్ కోటా అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన బెనిఫిట్స్ ఇవన్నీ కలిసి మీకు సీటు తెచ్చిపెట్టే ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఇవి మీకొక పెద్ద రిలీఫ్. సో అదన్నమాట మ్యాటర్. మరి ఇప్పుడు చెప్పండి, ఈ డేటా చూశాక మీ మార్కులు సేఫ్ జోన్లో ఉన్నాయనిపిస్తోందా? రూమర్స్ని పక్కనబెట్టి ఈ ఫ్యాక్ట్స్తో అడ్మిషన్ ప్రాసెస్ని ఫేస్ చేయడానికి రెడీనా? ఫేజ్ 2 అనేది ఎప్పుడూ ఒక బెస్ట్ బ్యాకప్ ఆప్షన్ అని మర్చిపోకండి. సో ఇదంతా విన్నాక ఈ అడ్మిషన్స్ మీద మీకున్న ఐడియా ఎంతవరకు మారింది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మరిన్ని డీటెయిల్స్తో మరో ఎక్స్ప్లెయినర్లో మళ్ళీ కలుద్దాం.